రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 3 రోజుల్లో 19 మందికి పైగా వడదెబ్బ తగిలి చనిపోయారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్, 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 9 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఇక మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మే నెల రానేలేదు, కాకపోతే ఎండలు మాత్రం దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం 9 అవ్వక ముందే సూర్యుడు బగబగలు మండుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుంచి అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి ప్రస్తుతం 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. రానున్న 3 రోజుల పాటు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2 రోజుల నుంచి అయితే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఎట్లా ఉష్ణోగ్రత నమోదవుతా ఉన్నాయి? చూసుకున్నట్లయితే తెలంగాణలో గత 2 రోజులుగా కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం అధికంగా ఉష్ణ తీవ్రత అనేది నమోదవడం కూడా చూస్తున్నాము. సుమారు ఇక్కడ చూసుకున్నట్లయితే 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే నిజామాబాద్లో మనకి సుమారు 44.5 డిగ్రీల వరకు కూడా, అంటే ఇంచుమించు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే కంటిన్యూగా 4 రోజులు కూడా మనకి 44 డిగ్రీలు అనేది ఎండ తీవ్రత నమోదవడం చూసాము. అట్లాగే ఎండ తీవ్రతను బట్టి హెచ్చరికలు కూడా ఈ రోజు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కూడా చాలా ఎక్కువగా వీస్తూ ఉన్నాయి. ఈ వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆల్మోస్ట్ సుమారు 7 జిల్లాలకు ఈరోజు రెడ్ ఇండికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సుమారు 45 డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది అనేసి ఒక అంచనా వేయడం కూడా జరిగింది. ఈ రోజు రేపు కూడా ఒక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక అంచనా వేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే పగటిపూట ఎండ తీవ్రత 40 డిగ్రీలు దాటింది కాబట్టి అదే స్థాయిలో రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా పెరిగే అవకాశాలు కూడా ఈ యొక్క జిల్లాలకు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని పెట్టుకొని ఈరోజు ఆరెంజ్ కలర్ కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎండ తీవ్రత కావచ్చు, వడగాల్పులు ఏ సమయంలో ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు గత 3 రోజులు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా ఈ వడదెబ్బ బారిన పడి చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మరి? చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎండ తీవ్రత అనేది సుమారు 11:30 నుంచి 3:30 ప్రాంతంలో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ముందున్నటువంటి ఈ యొక్క 6 జిల్లాలు మినహాయించి సుమారు అన్ని చోట్ల కూడా 40 డిగ్రీలు అధికంగానే ఎండ తీవ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు 45 డిగ్రీలు ఎండ తీవ్రత నమోదవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీలు మిగిలిన జిల్లాలు, ఇక మధ్యస్థ జిల్లాలు మినహాయించి మిగిలిన అన్ని జిల్లాలు కూడా మనకి 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత నమోదవుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. ఈ రోజు కూడా సిటీ కూడా చూసుకున్నట్లయితే సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత వస్తుందనేసి ఒక అంచనా వేయడం జరిగింది. ఓకే, సో అక్కడున్న ఏవైతే మీరు అలర్ట్స్ జారీ చేశారో, రెడ్ అలర్ట్ కావచ్చు, ఉత్తర తెలంగాణ జిల్లాలో మరి ముఖ్యంగా చూస్తున్నాం కంటిన్యూగా ఇదే కనిపిస్తూ ఉంది గత 4 రోజుల నుంచి. అక్కడున్న అధికారులు కావచ్చు, ఇటు వైద్య ఆరోగ్య శాఖతో ఎట్లా కమ్యూనికేట్ అవుతా ఉన్నారు మీరంతా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలకు హెచ్చైన ఉష్ణ తీవ్రత నమోదవుతుందో గుర్తించడం ముందుగా చేస్తుంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క సుమారు 7 జిల్లాలకు మేము ఈ యొక్క 45 డిగ్రీలు అనేది అంచనా వేయడం జరిగింది. ఈ యొక్క జిల్లాలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి పంపించడం ద్వారా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు అనేవి ఏ జిల్లాల్లో అధికంగా ఉష్ణ తీవ్రత నమోదవుతుందో ఆ యొక్క జిల్లాలకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా ఈ యొక్క జిల్లాలకు తీసుకుంటారనేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారం కూడా వాళ్ళకి అందించడం కూడా చేస్తున్నాం. ఓకే, సో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎండలు మండుతూ ఉన్నాయి కదా. సో ఈ టైంలో ఈ కోల్ మైన్స్ ఉండే ఏరియాల్లో అక్కడ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వర్క్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, అండర్ గ్రౌండ్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ చాలా వరకు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇంకా మరి ముఖ్యంగా ఈ టైంలో ఎట్లా ఉంటుంది అక్కడ? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కోల్ మైన్స్ కానీ ఈ బొగ్గు తవ్వకాల గనుల పరిసర ప్రాంతాల్లో మాత్రం ORSLs కానీ ముఖ్యంగా ఈ యొక్క నీరు తగినంత నీరు అనేది అందుబాటులో వర్క్ చేసే ప్లేసెస్లో
దగ్గరగా ఉండేటట్టు చూసుకోవడం అనేది చేస్తుండాలి. ఇక్కడ కూడా వీలు చిక్కినప్పుడల్లా విరామం తీసుకోవడం, విరామం సమయంలో కొంచెం నీడన ఉండడం, అట్లాగే నీడన ఉండడంతో పాటు శరీరం కావాల్సినటువంటి డిహైడ్రేట్ కాకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఈ యొక్క ద్రవ పదార్థాలు అనేవి తీసుకోవడం అనేది చేస్తుండాలి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పగటిపూట ఉష్ణోగ్రతలతో పాటు రాత్రిపూట కూడా ఉక్కపోత వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతూ ఉన్నాయి, దాంతోపాటు ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎట్లా ఉంది? చూసుకున్నట్లయితే రాత్రిపూట కూడా ఉష్ణ తీవ్రత అనేది 3 డిగ్రీలు సాధారణ స్థాయి కంటే కూడా 3 డిగ్రీలు అధికంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 25 నుంచి 28 డిగ్రీల వరకు కూడా పెరిగిందనే చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే పగటిపూట ఉష్ణ తీవ్రత రాత్రి నమోదవుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలకి పెద్ద వ్యత్యాసం అనేది పెద్దగా లేదు అనేది చెప్పొచ్చు. సో చూస్తూ ఉండగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. రానున్న 2 రోజులు ఎండ తీవ్రత వడగాళ్ళు అధికంగా వీచే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.